42% బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి దేశానికి రాష్ట్రాన్ని దిక్సూచిగా నిలపాలని కోరారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికలు పార్టీ పరంగా ఉండవని చెప్పారు. మార్చిలోపు ఎన్నికలు పెట్టకపోతే 3000 కోట్లు వృధా అవుతాయని సీఎం అంటున్నారని, తమకు 1000 కోట్ల బడ్జెట్ కంటే బీసీ రిజర్వేషన్లే ముఖ్యమని చెప్పారు. రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు బలంగా ఉందని, తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆర్ కృష్ణయ్య. 42 కాదు 22% అమలు చేస్తాం, 20% పార్టీ పరంగా ఇస్తారంట. ఇది హేతుబద్ధంగా లేదు, అర్థరహితంగా ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రతిపాదిక మీద జరగవు, ఇండిపెండెంట్ గా జరుగుతాయి. అట్లాంటప్పుడు పార్టీని ఎవరు చూస్తారు? ఇక్కడ పార్టీ సింబల్ ఉన్నది, పార్టీ ప్రతిపాదిక అనడంలో అర్థం లేదు, హేతుబద్ధత లేదు, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇంకో 2 నెలలు ఆగు, ఏం పోయేది? ఎందుకు ఆగాలన్నా కూడా మేము సరైన కారణాలు చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడున్నది మార్చి 31 4 నెలలు ఉంది. ఇప్పుడు ఈ హైకోర్టులో కేసు ఉంది, అది గెలుస్తాం. మేము గెలిచి చూపెడతాం. మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, తెలంగాణ గడ్డ. ఇక్కడ పుట్టిన తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డ పులిబిడ్డ. కాబట్టి కేసు గెలుస్తాము, దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రెండవది, మార్చి 34 నెలలు ఉంది. ఈ కేసు 1 నెల లోపల అయిపోతుంది హైకోర్టులో. సుప్రీంకోర్టు పోతే 15 రోజులు. మొత్తం 2 నెలల లోపల లీగల్ డిస్ప్యూట్స్, న్యాయ యుద్ధము పూర్తి అవుతుంది. మరి ఇక్కడ మీరు తొందర ఏమొచ్చింది? 3000 కోట్ల లెక్కన బీసీల యొక్క గౌరవం ముఖ్యమా, బీసీలకు ఇచ్చిన వాగ్దానం ముఖ్యమా? నీకు 3000 కోట్లు, ఆ 3000 కోట్లు వంచితే రాష్ట్రం నుండి బీసీలకు ఒక్కొక్కరికి ₹1 వస్తుంది. మరి ఇంత తొందర ఎందుకని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజులు బీసీలు ఉద్యమాలు చేసిండ్రు, ఆశలు నెలకొల్పారు. తప్పనిసరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నమ్మిండ్రు, రేవంత్ రెడ్డి గారిని కూడా నమ్మిండ్రు. తప్పనిసరి మాకు 42 మాట తప్పడని ఫుల్ హోప్లు ఉన్నారు. ఇప్పుడు సడన్ గా 22కే ఇస్తాం, 20 పార్టీ. నీకు సర్పంచ్లలో పార్టీ లేదు, ఇంకా నువ్వు ఇచ్చేది ఏముంటుందా? ఇండిపెండెంట్ నిలబడతారు అందరూ. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పి నేను అంటున్నాను.